అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టీ9 న్యూస్. వెల్కమ్ టు పొద్దుగాల వార్తలు. నేను మీ విష్ణు. మొత్తానికి మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మనకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ ఇవాల్టి మార్నింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఇవాల్టి పరిస్థితి ఏంటంటే, మొత్తానికి నరేంద్ర మోడీ సార్ కావచ్చు, ఇక్కడ అమిత్ షా సార్ కావచ్చు, లేదా రాజ్నాథ్ సింగ్ సార్ కావచ్చు, పాకిస్తాన్కి మళ్ళీ హెచ్చరికలు చేస్తున్నట్టుగా పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందన్నట్టు మొత్తానికైతే క్షేత్రస్థాయిలో మాత్రము ఈ తిరంగ ర్యాలీలు ఈ యొక్క అంటే మొత్తానికి హడావిడి చేస్తున్న లెక్కలు కనిపిస్తున్నాయి. కానీ భారతీయుల్లో మాత్రము చాలా వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంటుంది. ఆ మాట మాత్రము ఎట్టకేలకు నిజమే. ఎందుకంటే భారతీయులు ఈ కులమతాలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా, ఈ యొక్క మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని రకాలుగా ఈ యొక్క మోడీ సార్కి సపోర్ట్ చేసినా కానీ, మద్దతుగా నిలబడ్డా కానీ, తిలకం దిద్ది పంపించినా కానీ, మీరు ట్రంప్కు మొగ్గు చూపించి వెనకడుగేయడం మాకెవ్వరికి నచ్చలేదని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు ట్రంప్ గురించి మాత్రము ఎవ్వరు ఎక్కడ మాట్లాడట్లేదు. అది మాత్రం చాలా కీలకం. ఈ యొక్క ట్రంప్ గురించి నిన్న మన కిషన్ రెడ్డి సార్ కూడా మాట్లాడడం జరిగింది. కిషన్ రెడ్డి సార్ గురించి కూడా కిషన్ రెడ్డి సార్ కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. అన్ని కాంగ్రెస్ని విమర్శించారు. కానీ ట్రంప్ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పేసి మాత్రం తెలుసుకోవాలి. ఆయన గురించి అసలు తీసుకొస్తలేరు. అది జరుగుతుంది. సో దాంతోపాటు కల్వకుంట్ల కవిత గారి గురించి మీకు తెలిసిన విషయమే. కల్వకుంట్ల కవిత గారు మళ్ళీ కూడా నేను పార్టీలోనే ఉంటా, పార్టీ కోసం పనిచేస్తా, కానీ పార్టీలో మాత్రము ఈ అవకతవకలు నడుస్తున్నాయని చెప్పేసి చెప్తుందామే. వాస్తవానికి కొన్ని విషయాలు ఇక్కడ కీలకంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఒక టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు అయింది. ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే. ఒక రజతోత్సవం కూడా జరుపుకున్నది అందరికి తెలిసిన విషయమే. కానీ ఒక ఉద్యమకారుల బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఉద్యమకారుల పార్టీ, ఒక తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ పార్టీ, ఆ విషయం అందరు తెలుసు. కానీ ఒక కుటుంబ పార్టీగా క్రియేట్ చేసుకున్నారు. ఆ కుటుంబ పార్టీని కూడా విచ్ఛిన్నం చేశారు. ఆ కుటుంబ పార్టీని కూడా రోడ్డున పడేస్తున్నప్పుడు అక్కడ నుంచి ఒక మహిళ, ఒక కల్వకుంట్ల కవిత బయటికి వెళ్ళింది. అక్కడి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ పార్టీ విషయం ఒకటి ఏంటంటే, ఇక్కడున్న కార్యకర్తల జీవితాలు పెద్దగా అవసరం లేదు. అందులో కీలకంగా పనిచేసిన ఉద్యమకారులను పెద్ద పని లేదు. అక్కడ పనిచేసిన ఈ యొక్క తెలంగాణ ప్రజలకు పెద్ద విలువ లేదు. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఈ యొక్క ప్రజాప్రతినిధులకు విలువ లేదు. ఓన్లీ కుటుంబం కోసము, ఈ యొక్క కుటుంబ గౌరవం కోసము పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత అదే కుటుంబంలో నుంచి వచ్చి ఇష్యూ క్రియేట్ చేస్తుంది, లొల్లి చేస్తుంది. మొత్తానికైతే ఈ యొక్క పార్టీని బలోపేతం చేయడానికి మీరు ఎందుకు వెనక్కి తిరుగుతున్నారు? దాదాపు 20 సంవత్సరాలు విజయవంతంగా నడుస్తున్న ఈ పార్టీని, ఈ బీఆర్ఎస్ పార్టీని, ఈ టీఆర్ఎస్ పార్టీని చెత్త కుప్పలో పడేస్తున్నట్టుగా చేస్తున్నా కానీ కనీసం పలకడం లేదు, మాట్లాడటం లేదు. వాళ్ళు వినబడినట్టు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో కల్వకుంట్ల కవిత గారు బయటికి వెళ్ళిన విధి విధానాలు మాత్రం చాలా 100% కరెక్ట్. ఎవరో ఒకరు ఆ పార్టీని బలోపేతం చేయాలి కదా. ఆ పార్టీ నుంచే మీరందరూ ప్రతినిధులు అయినరు. ఈ పార్టీ నుంచే మీరు డబ్బులు సంపాదించుకున్నారు. ఆ పార్టీ నుంచే మీరు ఇక్కడ ఒక సెలబ్రిటీలు అయిపోయారు. ఆ పార్టీని అంత ఒక తల్లి లాంటి ఆ పార్టీని మీరు విచ్ఛిన్నం చేస్తున్నందుకు ఇక్కడ కల్వకుంట్ల కవిత మొత్తం ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడంలో తప్పేం కనిపిస్తుందో మీరు చెప్పాలి. 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఆ 60 లక్షల మంది కార్యకర్తలకు మీరేం చెప్తారు? అసలు పార్టీ నాశనం అవుతుంటే చూడడానికి మీకు ఎట్లా ఉంది కదా? కానీ ఆలోచన చేయాలి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో మాత్రము ఎవరు బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడకండి, అక్కడ వెళ్ళకండి, అక్కడ ఆమె పక్కన జెండాలు పట్టకండి, ఆమె పక్కన మీరు వెళ్ళి నిలబడకండి అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులకు ఈ యొక్క అధినేత చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలుస్తుంది. కానీ ఆ పార్టీని బలోపేతం చేయడానికి ఆమె బయటకు వస్తుంది. కానీ కార్యకర్తలందరూ కలిసి చూడాలి, ఆమె పక్కన నిలబడాలి. ఎందుకంటే పార్టీని మంచి చేస్తున్నప్పుడు ఎందుకు సపోర్ట్ చేయరు? ఆలోచించాలి కదా మీరు కూడా. ఇక్కడ ఎవరికి విలువ ఉందో మీరే చూడండి. పోనీ ఒక 2 సంవత్సరాల 20 సంవత్సరాలుగా విజయవంతంగా నడిచిన పార్టీ ఒక 2 సంవత్సరాల మొత్తం తీసుకుపోయి ఒక కుప్పతొట్లో పాడేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పుడు వాళ్ళు కనీసము కనికరించట్లేదు, మాట్లాడట్లేదు, కదలట్లేదు.
అంత మొద్దుబారిపోయినట్లుగా ఉన్నారు అని చెప్పేసి తెలంగాణ ప్రజల్లో ఇక్కడ విశ్లేషకుల్లో ఈ యొక్క నిపుణులతోటి ఉన్న వాస్తవాలు. మరి కల్వకుంట్ల కవిత రావడం చాలా ముఖ్యమే కదా. కల్వకుంట్ల కవిత అదే పార్టీ నుంచి బయటికి వెళ్ళింది కదా. ఆ పార్టీలో ఉన్న అదే నాయకురాలు, అదే కేసీఆర్ బిడ్డ మాట్లాడుతున్నప్పుడు భద్రత ఎందుకు ఇవ్వరు? మంచి చేయడానికి కదా అన్నట్టుగా తెలంగాణ ప్రజల్లో కనిపిస్తున్నట్టు ఉంది ఇప్పుడు. కాబట్టి ఇది నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం ఓపెన్గా, తప్పేం లేదు. ఆమె లిక్కర్ కేసు పోయింది, లేకపోతే ఇంకో కేసు పోయింది, ఇంకే కేసు పోయింది, అన్నీ జరిగింది. ఎన్నెన్నో సంపాదించుకున్నారు, ఎన్నెన్నో చేశారు, అన్నీ అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పార్టీని నిలబెట్టడానికి ఇప్పుడైనా అని ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారు. ఆ విధంగా ఎందుకు ఆలోచించట్లేదో కొంచెం ఆలోచన చేయాలి. సో దాంతోపాటు ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, మన మహేష్ కుమార్ గౌడ్ సార్ కూడా చెప్పినరు, ఈ యొక్క కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనే విషయం అందరు తెలిసింది. దాంతోపాటు ఈ హరీష్ రావు, ఈటల సారు, దాంతోపాటు కేసీఆర్ సార్ ముగ్గురు ఒకటైపోయారు. బీజేపీలో వీఆర్ఎస్ను కలిపే లెక్కలు ఒకటైపోయినాయి. మొత్తానికి కాళేశ్వరం గురించి చర్చలు జరిపి మొత్తం అందరూ కలిసి ఒకటే మాట మాట్లాడేటట్టుగా చూడాలని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నట్టుగా ఈ యొక్క షామీర్పేటలో ఉన్న ఫామ్ హౌస్లో కలిశారు అని చెప్పేసి ఈ యొక్క మహేష్ కుమార్ గౌడ్ సార్ చెప్పడం జరుగుతుంది. సో మార్నింగ్ న్యూస్లో ఇవి మొత్తానికి కీలకంగా ఉన్నాయి. మొత్తానికి ప్రధాన పత్రికల్లో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం రండి. వెలుగు దినపత్రికలో మొత్తానికి మొదటి వార్త వచ్చేసి అందాల కిరీటం ఎవరికో అని చెప్పేసి నేడే మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే అని చెప్పేసి ఇక్కడ వార్త. హైటెక్స్లో వేడుకలకు పూర్తి ఏర్పాట్లు పూర్తి అని చెప్పేసి, దాంతోపాటు క్వార్టర్ ఫైనల్కు 40 మంది ఎంపిక, మిస్ ఇండియా నందిని గుప్తాకు చోటు, దాంతోపాటు విజేతకు సీఎం చేతుల మీదుగా కిరీటం, వీలుగా సోను సూద్, సుధారెడ్డి, దాంతోపాటు మిస్గా ఇంగ్లాండ్ కరీనా టెరెల్, దాంతోపాటు సోను సూద్కు హ్యుమానిటేరియన్ అవార్డు ప్రదానం, స్పెషల్ అట్రాక్షన్ నిలువనున్న 2017 విజేత మనుషి చిల్లర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇవాళ అందాల కిరీటం ఎవరికో ఈరోజు మిస్ వరల్డ్ పోటీలు ఈ యొక్క ఫైనల్లోకి వచ్చేసాయి. దానికి సంబంధించిన వార్త. ఇవాళ ఎవరు ఫైనల్ అవుతారో కూడా తెలుస్తుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు వెనక్కి తగ్గని కవిత అని చెప్పేసి రెండో రోజు అవే కామెంట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. రెండో రోజు కూడా అదే కామెంట్లు వేస్తుంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ఒప్పుకోవడానికి వ్యాఖ్య, మంచిర్యాల పర్యటనలో బీఆర్ఎస్ కేడర్కు దూరం, మొత్తం దూరం అన్నట్టు. దాంతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వెనక్కి తగ్గేయడం లేదు. దాంతోపాటు బీజేపీ బీఆర్ఎస్ విలీనానికి కుట్రలు జరుగుతున్నాయని గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమె వరుసగా రెండో రోజు అవే కామెంట్లు చేశారు. శుక్రవారం మంచిర్యాలలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో చిట్చాట్ చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రం వెనక్కి మాత్రం తగ్గటం లేదు. సో దాంతోపాటు అదే కొనసాగింపుగా వార్త చూడవచ్చు. డాడీ సైలెంట్, కవిత వ్యాఖ్యలపై మౌనం వీడని కేసీఆర్, ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తున్న నో రెస్పాన్స్, అయోమయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, కేటీఆర్ను కాదని నోరు విప్పని సీనియర్లు, ఫామ్ హౌస్లో కేసీఆర్తో మళ్ళీ హరీష్ మంతనాలు, కాళేశ్వరం కమిషన్ విచారణ, కవిత ఎపిసోడ్పై చర్చ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కేసీఆర్ మాత్రం మౌనం వీడటం లేదు. కేసీఆర్తో హరీష్ రావు భేటీ, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్తో ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి భేటీ అయ్యారు. శుక్రవారం ఫామ్ హౌస్లో కేసీఆర్తో ఆయన సుదీర్ఘ మంతనాలు జరిగాయి. దాంతోపాటు ప్రస్తుతం పార్టీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీళ్ళిద్దరి భేటీలో ప్రాధాన్యం సంతరించుకున్నది. కాళేశ్వరం కమిషన్ విచారణ దగ్గర పడుతున్న నేపథ్యంలో కేసీఆర్, హరీష్ ప్రధానంగా దానిపైనే చర్చించారని బయటకు చెప్తున్నప్పటికీ కవిత ఎపిసోడ్ పైన చర్చించి ఉంటారని పార్టీ వర్గాలు ద్వారా తెలుస్తున్నది. దాంతోపాటు కవిత అసలు ఇలా ఎందుకు మాట్లాడుతున్నదన్న చర్చ వాళ్ళిద్దరి మధ్య జరిగినట్టు తెలిసింది. ఆమె సొంతంగా ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారా, లేదంటే వెనుకుండి ఎవరైనా నడిపిస్తున్నారా అన్న అంశంపై చర్చ జరిగినట్టు సమాచారం. మొత్తానికైతే కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలకు మాత్రము వీళ్ళు సైలెంట్గా ఉన్న దిశ ఒక లెక్క అయితే, ఇక్కడ వాళ్ళు ఎవరైనా మాట్లాడిపిస్తారో ఆమెనే మాట్లాడుతుందనే కోణంలో మాత్రము మాట్లాడుకున్నట్టు మాత్రము ఇక్కడ సమాచారం అందిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ కేసీఆర్ సైలెంట్గా ఉండడం ఏంటి, అక్కడ ఉన్న క్యాడర్లు మాత్రం ఎవ్వరేం మాట్లాడట్లేదు అంటే ఇది నిజమేనా అనే భావన కూడా ప్రజల్లో బయటికి వస్తుంది. అది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు. సో దాంతోపాటు అదంతా ఫ్యామిలీ డ్రామా, బీఆర్ఎస్ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి కిషన్ రెడ్డి సార్ చెప్తున్నాడు. వాళ్ళ ఇంట్లో జరిగే పదవులు ఆస్తుల పంచాయతీలో మాకేం సంబంధం, ఈ ఇష్యూపై బీజేపీ నేతలు ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి కిషన్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తున్నాడు. ఎందుకంటే
అక్కడ వాళ్ళదే డ్రామా మనదేంద్ర భయ్ మనకేం సంబంధం లేదని చెప్పేసి ఆయన మాట్లాడిన మాట. కానీ ఇక్కడ మీ పార్టీ గురించి మాట్లాడితే మీ పార్టీనే వాళ్ళతో కుమ్మక్క అవుతున్నారనే విషయం తెలిస్తే మీ యొక్క పార్టీ ఎమ్మెల్యే మన రాజాసింగ్ సార్ చెప్తే ప్రజలు ఎవరు అందుకోకుండా ఎందుకుంటారు? అవతల ఎవరైనా విమర్శలు చేస్తుంటే పట్టించుకోకుండా ఎవలా ఉంటారు? అలా ఉండడం కరెక్ట్ కాదు కదా అనేది తెలంగాణ ప్రజల్లోని మాట. సో ఆ విధంగా నడుస్తుంది. దాంతోపాటు హరీష్ రావు ఈటల భేటీ వెనుక మతలబ్ ఏంటి అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ సార్ అంటున్నాడు. కాళేశ్వరం నోటీసులు వచ్చాక వాళ్ళిద్దరూ ఓ ఫామ్ హౌస్లో కలిశారు మహేష్ గౌడ్ చెప్తున్నాడు. సో దాంతోపాటు అక్కడి నుంచే కేసీఆర్తో మాట్లాడారు. కమిషన్ ముందు ఒకే ఆన్సర్ చెప్పాలని డిసైడ్ అయ్యారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి టైం దగ్గర పడింది. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ కేటీఆర్ స్పందించలే. రాజాసింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్. ఇవన్నీ కరెక్టే కదా. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ కేటీఆర్ అక్కడ హరీష్ రావు అక్కడ బీఆర్ఎస్ నాయకులు ఎవ్వరూ ఎందుకు మాట్లాడట్లేదు అనేది ఒక లెక్క అయితే, రాజాసింగ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు కదా, సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ గారు మొత్తానికి డిమాండ్ చేస్తున్నారు అన్నట్టు. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు ఇక్కడ, అదే కొనసాగింపుగా దొంగలంతా ఒకటయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ చెప్తున్నాడు. వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయిందని, పార్టీలోని దొంగలంతా ఒకటయ్యారని ఆయన కామెంట్ చేశారు. తనకు కౌంటర్ ఇచ్చిన ఒక పోస్ట్ను కోట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము మంచి ఉన్నట్టు మాట్లాడితే నా మీద మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. వాళ్ళంతా దొంగలంతా ఒకటయ్యారని, దొంగలు అంటున్నాడు ఓపెన్గా చెప్పాలంటే. పార్టీలోని దొంగలంతా ఒకటయ్యారు. ఈ పార్టీలోని దొంగలు ఎవరు అనే విధంగా మనం కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయననే చెప్తున్నాడు, ఆ పార్టీ నేతనే చెప్తున్నాడు. ఇక్కడ కిషన్ రెడ్డి సారేమో మాట్లాడొద్దు అంటున్నాడు, ఆయననేమో డైరెక్ట్ పార్టీలోని దొంగలంతా ఒకటయ్యారని కూడా అంటున్నాడు. ఇందులో ఏది నిజము ఏది కథ? మొత్తానికి ఆ దొంగలు ఎవరు? నిన్న మొన్నటి వరకేమో ఈయన కోవట్టులు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత అన్నది, దాంతోపాటు ఈ యొక్క దయ్యాలని చెప్పేసి ఆమె అన్నది. దయ్యాలు కోవట్టులు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో బయటకు పెట్టాలి. దాంతోపాటు ఈ యొక్క బీజేపీ పార్టీలో ఉన్న దొంగలు ఎవరు అనే విషయం కూడా బయట పెట్టాలి. ఎందుకంటే రాజాసింగ్ సారు ఈ పార్టీలో మొత్తం చూడండి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తనపై కరీంనగర్ నుంచి వార్ స్టార్ట్ అయిందని, పార్టీలోని దొంగలంతా ఒకటయ్యారని ఆయన కామెంట్ చేశారు. పార్టీలోని దొంగలంతా ఎవరెవరు అనేది బయట పెడితే కూడా బాగుంటుంది. రాజాసింగ్ సార్ ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కిషన్ రెడ్డి మాట్లాడిన వెంటనే ఆయన కూడా కౌంటర్ ఇచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది. ఒకటే పార్టీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డట్టుగా, బీఆర్ఎస్ పార్టీ అంటే కల్వకుంట్ల కవితకు మద్దతుగా నిలబడ్డట్టుగా రాజాసింగ్ సార్ ఉన్నాడు. అదేవిధంగా ఈ యొక్క బీజేపీ పార్టీలో జరుగుతున్న అవకతవకల గురించి కూడా ఆ దొంగలు ఎవరు అనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది. దొంగలు ఎవరు మాత్రం బయట పెట్టాలి వాళ్ళ పేర్లతో సహా. అట్లా పెడితే బాగుంటుంది. సో ఇది జరుగుతుంది మొత్తానికి పొలిటికల్ డ్రామా, మొత్తానికి పొలిటికల్ ఇష్యూ, పొలిటికల్ చర్చ మొత్తం దీని మీదే నడుస్తుంది కథ. సో దానికి సంబంధించిన వార్త, మరో వార్త చూడొచ్చు. నందినికి గోల్డ్ మెడల్. తెలంగాణ యంగ్ అథ్లెట్ హగసారా నందిని ఆసియా అథ్లెటిక్స్కి ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్ సాధించింది. శుక్రవారం ముగిసిన ఎప్లాథ్లాన్లో నందిని 5491 పాయింట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. ఆసియా అథ్లెటిక్స్లో బరిలోకి దిగిన తొలిసారే నందిని గోల్డ్ గెలవడం విశేషం అని చెప్పేసి ఇక్కడ వార్త. టాలెంట్ అట్లుంటుంది అన్నట్టు, అంత కష్టపడి ఉంటారు కాబట్టి ఆ పొజిషన్ వచ్చి ఉంటుంది. గుజరాత్పై ముంబై విక్టరీ. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ను ఎలిమినేటెడ్ చేస్తూ ముంబై టీమ్ క్వాలిఫైర్ 2గా అర్హత సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 228 రన్నులు 5 వికెట్ల స్కోరు చేసింది. రోహిత్ శర్మ 50 బాళ్లలో 81 రన్ చేశాడు. దాంతోపాటు చేసింగ్లో గుజరాత్ ఓవర్లన్నీ ఆడి 208 రన్నులు 6 వికెట్లు రన్స్ చేసి ఓడింది అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి గుజరాత్ ఓడిపోయింది అని చెప్పేసి ఇక్కడ వార్త. ముంబై విక్టరీ సాధించింది, దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు అని చెప్పేసి ఇక్కడ వార్త. 2014-2023 వరకు గద్దర్ అవార్డుల ప్రకటన. 2014 నుంచి 2023 వరకు వచ్చిన సినిమాలకు గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ ఏడాదికి 3 ఉత్తమ చిత్రాల చొప్పున అవార్డులను అనౌన్స్ చేసింది. 6 స్పెషల్ అవార్డులను కూడా ప్రకటించింది. వీటిలో ఎన్టీఆర్
నేషనల్ అవార్డుకు బాలకృష్ణను ఎంపిక చేసి చేయగా, కాంతారావు అవార్డుకు నటుడు విజయ్ దేవరకొండ, పైడి జయరాజ్ అవార్డుకు దర్శకుడు మణిరత్నం, బిఎన్ రెడ్డి అవార్డుకు దర్శకుడు సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డుకు నిర్మాత అట్లూరి, పూర్ణచంద్రరావు, రఘుపతి వెంకయ్య అవార్డుకు రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్కును ఎంపిక చేశారు అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎండమూరి వీరేంద్రనాథ్, ఈయన పుస్తకాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన స్టోరీలు బాగుంటాయి. సో మొత్తానికి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. వాళ్ళు ఎవరైనా అని ఒకటే కదా, తెలంగాణ ప్రజలే కదా, ప్రతిపక్షం ఏంది, విపక్షం ఏంది, అధికార పక్షం ఏంది. కాబట్టి ప్రతిపక్ష నాయకులు ఎవరికి చెప్పినా వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో వాళ్ళ లిస్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి చూడొచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి కేటీఆర్ లిస్ట్ ఇవ్వలేదు, అక్కడ అధికారులతో చేయిస్తున్నామని చెప్పేసి మంత్రి పొంగులేటి సార్ చెప్తున్నాడు. ప్రభుత్వ భూములతో ఉన్న గెట్టు పంచాయతీలకు పరిష్కరిస్తాం. సో దాంతోపాటు వారంలో ఫోరెన్సిక్ ఆడిట్ మొదలు బకాసులను బయట పెడతామని చెప్పేసి పేదలకు అసైన్డ్ పట్టాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నాం. ఏఐ టెక్నాలజీతో సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతికి చెక్ పెడుతున్నట్టు వెల్లడి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మాత్రము ముందు గదిలేసింది అన్నట్టు. ఈ భూబకాసులు ఎవరో బయట పెడితే కూడా బాగుంటుంది. ధరణిలో ఎవరెవరు ఎంత తిన్నారో కూడా బయట పెట్టాలి. ఈ 111 జీవోలో ఎవరెవరు ఎంత తిన్నారో కూడా బయట పెట్టాలి. ఎందుకంటే ధరణి పేరు చెప్పేసి ఎవరెవరు ఎంత కబ్జాలు పెట్టినారు, ఎవరెవరు ఇంకా ఎంతెంత మంది ఉన్నారు, పెద్ద తలకాయలు ఏవనేది కూడా బయట పెడితే కూడా బాగుంటుంది. సో దాంతోపాటు ఇక్కడ కవిత ఒక్కసారి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. దయ్యాలని దేవుడని, నాన్నంటే గౌరవం అని అంటున్నారు. నాన్నకు తనకు దూరం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఎవరు దూరం చేస్తున్నారో కవిత చెప్తే విందామని నేను కూడా ఎదురు చూస్తున్నా అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. సంతోషం, మంచిదే. ఇక ఓపెన్గా చెప్పేది ఉంది కేటీఆర్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఆమె చెప్పకనే చెప్తుంది, ట్విట్టర్ అంటుంది, ఇంకెవరున్నారు అర్థమవుతలేదా? దాన్ని బహిరంగంగా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి అంటే ఇక అందులో కూడా ఓ పెద్ద ఏమైనా సస్పెన్స్ థ్రిల్లర్ ఉన్నట్టుగా ఉంది ఈ కథ. మొత్తానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఆ మాత్రం అంటున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చెప్పిన వాళ్ళకు కూడా ఇది ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేటీఆర్ లాంటి వాళ్ళు ఇందిరమ్మ ఇండ్ల లిస్టు ఇవ్వలేదు, అక్కడ అధికారులతో విచారించి ఇండ్లు మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ ధరలు నియంత్రణకు 1-2 రోజుల్లో కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. మొత్తానికి కల్వకుంట్ల కవిత గురించి కూడా ఒక మాట మాట్లాడినట్టు. సో దాంతోపాటు జూన్ 2 విడుదల అని చెప్పేసి ఇక్కడ వార్త. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీములు, ప్రోగ్రాంలు ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సార్ లెక్కలు వచ్చేస్తున్నాయి. దానికి సంబంధించిన వార్త. మిషన్ 26 డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్. రాజీవ్ యువ వికాసం శాంక్షన్ లెటర్ల పంపిణీ. దాంతోపాటు మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం. రైతు భరోసా పెండింగ్ నిధుల చెల్లింపునకు నిర్ణయం. 3వ తేదీలో షురూ కానున్న రెవెన్యూ సదస్సులు. గ్రామాలకు కొత్త జీవోలు. దాంతోపాటు ఉద్యోగుల డిమాండ్లపై ప్రకటన. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు, ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉండాలని ఆదేశాలు. మొత్తానికి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగిండన్నట్టు. మొత్తానికి ఇక్కడ క్షేత్రస్థాయి రంగం ఇది కంప్లీట్గా ఆ లెక్కలుండి ఎమ్మెల్యేలు కంప్లీట్గా ఫీల్డ్లోనే ఉండాలి. ఇవన్నీ అనౌన్స్మెంట్ చేసి ఆ విధంగా నడిపించాలన్నట్టు. సో ఆ విధంగా రేవంత్ రెడ్డి సార్ మాట. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. కిటికీ నుంచి నోట్ల వర్షం అని చెప్పేసి ఇక్కడ వార్త చూడొచ్చు. విజిలెన్స్ నుంచి తప్పించుకునేందుకు బ్లాక్ మనీ బయటకు విసిరిన ఒడిషా ఇంజనీర్. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మిగతా 9వ పేపర్లు ఉంది. అయితే ఏమైందంటే ఈ యొక్క రకంగా ఏడీ అధికారి అని చెప్పేసి అన్నారు, ఇంజనీర్ అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇతని పరిస్థితి ఏంటంటే మొత్తానికి ఇక భారీ మొత్తంలో బాగానే లంచాలు తీసుకున్నాడు, బాగానే సంపాదించుకున్నాడు, బాగానే నిలబెట్టుకున్నాడు. అధికారులు వస్తుంటే మొత్తం కిటికీలకి వెళ్ళి బయటకు వారేస్తుంటే రెడీ హ్యాండెడ్గా కూడా దొరికిండ్రు. ఆ లెక్కలో ఉందన్నట్టు పరిస్థితి. సో మొత్తానికి ఇది వార్త. సో దాంతోపాటు మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రికలో ఇక్కడ వార్త చూడవచ్చు.
భాజపాతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు వద్దనేదే నా తాపత్రయం అని చెప్పేసి కవిత గారు అంటున్నారు. ఆ పార్టీలో కలవడం కంటే లిక్కర్ నేరాన్ని కలవడం అంటే లిక్కర్ నేరాన్ని ఒప్పుకున్నట్టే అవుతుంది అని చెప్పేసి, నేను జైల్లో ఉన్నప్పుడే ఆ ప్రతిపాదనను వ్యతిరేకించా. నా తండ్రి దేవుడు కేసీఆర్ను కలుద్దామని అనుకున్న ప్రతిసారి ఆయన జనంతోనే ఉంటున్నారు, నన్ను పార్టీ నుంచి బహిష్కరిస్తామని అనుకోవడం లేదు అని చెప్పేసి ఇక్కడ వార్త. నా ఎజెండా పార్టీ రక్షణే అని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతుంది. తప్పేముంది, ఎవరో పార్టీని కాపాడడానికి రావాలి, తప్పదు. నాకంటూ ప్రత్యేక అజెండా లేదు. దాంతోపాటు పార్టీని కాపాడుకోవడమే నా లక్ష్యం. బీజేపీతో పొత్తు వద్దనేది నా తాపత్రయం. దాంతోపాటు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తు అంధకారమే అని చెప్పేసి మంచిర్యాలలో మీడియాతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆ బీజేపీ పార్టీ తోటి పెట్టుకుంటే మాత్రం అంధకారమే అయిపోతుంది అని చెప్పేసి మాత్రం మాట్లాడుతుంది. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనాయి అంటే మాత్రము నెక్స్ట్ టైం మాత్రం పక్కా కాంగ్రెసే. అక్కడ నుంచి ఎన్డీఏ వస్తుంది, టెన్షన్ ఏం లేదు. టీడీపీ వస్తుంది, జనసేన వస్తుంది. ఆ జనసేన టీడీపీ వచ్చి ఇక్కడ వస్తే అది వాళ్ళది ఆంధ్ర పార్టీ అని చెప్పేసి ఒక లెక్క అంటారు. ఆంధ్రలో మళ్ళీ వచ్చిందని చెప్పేసి మళ్ళా తెలంగాణలో ఉర్రుతలుగుతారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఉసిగొల్పుతుంది. దాంతోపాటు ఇక్కడ పక్కన ఉన్న బీఆర్ఎస్ కూడా కలిస్తే ఇక ఓపెన్గా చెప్పడం అంటే కాంగ్రెస్ పార్టీలు అనే ఒకటే ఒక నినాదం, దొంగలందరూ ఒక్కటయ్యారు అని చెప్పేసి అంటారు. ఇక ఆ తర్వాత ఇక ఆ పార్టీలను మళ్ళీ గడ్లే కలిపి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారు తెలంగాణ ప్రజలు. ఇది ఒకసారి చూసుకోండి, ఖచ్చితంగా ఇదే ఉంటుంది పక్కా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ టీడీపీ వచ్చినా జనసేన వచ్చినా అని మళ్ళీ కంపల్సరిగా ఆంధ్ర నినాదం మళ్ళీ వచ్చింది అనే విధంగా తెలంగాణకి మళ్ళీ ఆంధ్రలో వచ్చిరని ఓ లెక్క మళ్ళీ ఇష్యూ క్రియేట్ చేస్తారు, పక్కా క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసే లెక్కలు ఒక విధంగా అయితే ఈ యొక్క బీఆర్ఎస్ మళ్ళీ అండ కలిసిందంటే బీజేపీ, బీఆర్ఎస్, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వంగా ఏర్పడతాయి. ఆ కూటమి మాత్రము ఖచ్చితంగా గెలవదు. ఎందుకంటే ఇక ప్రజలందరూ కాంగ్రెస్ని టకా కొట్టేదే ఉంటుంది, మొత్తం ఒత్తుడే ఉంటుంది అది. ఆ లెక్కలు అవుతుంది మళ్ళీ. సో ఏం జరుగుతుందో చూడాలి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మాత్రం ఇదే జరుగుతుంది. సో అదేవిధంగా ఒక షిఫ్ట్లో నీట్ పీజీ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో పారదర్శకంగా నిర్వహించండి అని చెప్పేసి ఎన్టీఏకు సుప్రీంకోర్టు ఆదేశం. వేర్వేరు షిఫ్టులు అయితే ప్రశ్నపత్రం ఒకే స్థాయిలో ఉండదని వ్యాఖ్య అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు 4 ఏళ్ల కనిష్టానికి జీడిపి అని చెప్పేసి 2024-25లో 6.5% నమోదు. అంతకుముందు ఏడాదిలో 9.2%. 6వ త్రైమాసికంగా జీడిపి 7.4% అని చెప్పేసి ఇక్కడ మరో వార్త చూడవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ ప్రతి ఉగ్రదాడికి ప్రతీకార దాడి అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి నరేంద్ర మోడీ సార్ అంటున్నాడు. ప్రతి ఉగ్రవాద దాడికి భారతదేశం తగిన సమాధానం ఇస్తుంది. దానికి సమయం, పద్ధతి, పరిస్థితులను మన సైనికులు, దళాలే నిర్ణయిస్తారు. సో దాంతోపాటు ఉగ్రవాద యజమానిని, దాన్ని పోషించే ప్రభుత్వాన్ని భారతదేశం ఒకే దృష్టితో చూస్తుంది. ప్రపంచ దేశాలన్నీ మేక్ ఇన్ ఇండియా శక్తిని చూశాయి. ఆ మేతికి మొత్తానికి సమీపంలో AK-203 రైఫిల్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక బ్రహ్మోస్ కొత్త చిరునామా ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ వీళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఈ యొక్క ట్రంప్ మాటలు మాత్రం ఎక్కడ మాట్లాడతలేదు. ఎందుకు మాట్లాడతారో కూడా తెలియాలి. సో శత్రువు ఏ మూల నక్కినా ఏరేస్తాం అని చెప్పేసి అంటున్నారు. పాకిస్తాన్కు హెచ్చరిక. బ్రహ్మోస్ దెబ్బతో పాక్ నిద్ర కరువు అని చెప్పేసి, దాంతోపాటు అందుకే కాలబేరానికి వచ్చింది. అణుబెదిరింపులకు లొంగం. దాంతోపాటు ఆపరేషన్ సింధూర్లో మేక్ ఇన్ ఇండియా ఆయుధాలు, బ్రహ్మోస్ కొత్త చిరునామా యూపీ అని చెప్పేసి కాన్పూర్ బహిరంగ సభలో ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇక్కడ దాంతోపాటు మరోసారి తోక జాడిస్తే పాక్ 4 ముక్కలే అని చెప్పేసి, మన నౌకాదళం అత్యంత శక్తివంతం అని చెప్పేసి 1971 దెబ్బకే పాక్ 2 ముక్కలైంది అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ సార్ చెప్తున్నాడు. సో దాంతోపాటు పాక్ ఇప్పట్లో కోలుకోదు అని చెప్పేసి BSF దెబ్బ అదూర్స్ అని చెప్పేసి అమిత్ షా సార్ చెప్తున్నాడు. సో పుంఫులో పర్యటించిన హోంమంత్రి మొత్తానికి పాక్ కాల్పుల్లో మరణించిన వారి కుటుంబీకులకు ఉద్యోగ పత్రాలు అందజేత అని చెప్పేసి ఇక్కడ వార్త. సో ట్రంప్ మాటలు మాత్రం ఎవ్వరూ మాట్లాడట్లేదు. ఈయన మాటలు కూడా ఇదే ఉన్నాయి చూడండి, ఈయన కథ.
కవిత ఎపిసోడ్పై ఎవరు స్పందించొద్దు, వారి ఫ్యామిలీ మ్యాటర్, డాడీ డాటర్ సిస్టర్ బ్రదర్ డ్రామా. శ్రేణులో పార్టీ నేతలకు కిషన్ రెడ్డి సూచన, విలీనంపై ఎవరితో చర్చించారో చెప్పాలి అని చెప్పేసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాడు. మొత్తం ప్రకటించాలని చెప్తున్నాడు, ఎవరితో చేసిరో ప్రకటించాలని. ప్రకటించేది మీతో చేసిరు అది ఓపెన్గా. దాంతోపాటు కేసీఆర్తో ఈటల చర్చలు అని చెప్పేసి హరీష్ మధ్యవర్తిత్వం, షామీర్పేట ఫామ్ హౌస్లో భేటీ, మంతనాలు, కాళేశ్వరంపై మంతనాలు. ఆ తర్వాత బీఆర్ఎస్ అగ్రనేతకు ఫోన్. బీజేపీలో రాజేందర్ ఉన్నా మనసంతా బీఆర్ఎస్ వైపే అని చెప్పేసి అంటున్నారు. కవితది కుటుంబ గొడవే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సార్ చెప్తున్నాడు. సో దాంతోపాటు కవిత వ్యవహారం టీ కప్పులో తుఫాను లాంటిది అని చెప్పేసి, అది బారాస అంతర్గత వ్యవహారం, ఈడీ కేటీఆర్ మంచి ఫ్రెండ్స్. దాంతోపాటు శిశుపాలునిలా కేసీఆర్ 100 తప్పులు అని చెప్పేసి మంత్రి పొంగులేటి చిచ్చాట్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి శిశుపాలునిలా కేసీఆర్ 100 తప్పులు అంటే ఇక తెలంగాణ ప్రజలు సుదర్శన్ చక్రం వదిలేసిరు, పదవి పోయింది, ఆ విధంగా అయిందడ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త ఉండవచ్చు. విశ్వసుందరి ఎవరు అని చెప్పేసి 40 మంది సుందరీమణుల మధ్య పోటీ, హైటెక్స్లో నేడు ఫినాలే, సర్వత్రా ఉత్కంఠ, అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ మిస్ వరల్డ్ ఎవరో ఈరోజు తెలిసిపోతుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ఎదుర్కొందాం ఎండగడదాం అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకతలు వివరిద్దామని చెప్పేసి ఇక్కడ దానివల్ల తెలంగాణకు సస్యశ్యామలం చేశాం. దాంతోపాటు నివేదికలో లోపాలను ఫోకస్ చేద్దాం. దాంతోపాటు మరింత సమయం కోరదాం. కమిషన్ ఎదుట వాదనలపై కసరత్తు. కేసీఆర్తో హరీష్ రావు భేటీ, 3.5 గంటల పైగా సమాలోచనలు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు మన నారీ శక్తి తడాకా, పాక్ పలాయనం అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు కాశ్మీర్లో ఎల్ఓసి వద్ద దాయాది భారీ షెల్లింగ్. దాంతోపాటు తిప్పికొట్టిన 7 మహిళా జవాన్లు, 3 రోజులు ఏకదాటిగా పోరాటం అన్నట్టు. దాంతోపాటు మూటముళ్ళై సర్దుకొని పాక్ రేంజర్లు. సో 3 ఏళ్ల క్రితమే సర్వీసులో చేరి కమాండెంట్ సహా నేహా భండారి నేతృత్వంలో బృందం సాహసం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పాకిస్తాన్లను తరిమి కొట్టేసిన అన్నట్టు. గ్రేట్ జాబ్. సో దానితో పాటు మరో వార్త ఉండొచ్చు. ఇటు బ్రహ్మోస్, అటు అగ్నిఫై అని చెప్పేసి ఇక్కడ వార్త. రష్యాతో కలిసి అభివృద్ధి, దేశీయ పరిజ్ఞానం జోడించి ప్రస్తుత రేంజ్లో 400 కిలోమీటర్లకు 290 నుంచి 400 కిలోమీటర్ల వరకు 800 కిలోమీటర్లకు పెంచేలా పరిశోధనలు. దాంతోపాటు 5 అంశాలపై ఫోకస్. కాన్పూర్లో బ్రహ్మోస్ ఉత్పత్తి ప్లాంట్ 300 కోట్ల కేటాయింపు ప్రారంభించిన ప్రధాని అని చెప్పేసి ఇక్కడ వార్త. ఈ అగ్నిఫై అని చెప్పేసి ఇక్కడ అగ్నిఫై గురించి చెప్తే, దీర్ఘశ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిపై అగ్నిఫై 2016లో తొలి ప్రయోగ పరీక్ష, 2024లో మరోసారి పరీక్ష విజయవంతం. దాంతోపాటు సగర్వంగా ప్రకటించిన ప్రధాని మోడీ 5,800 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించే ఆయుధం, భవిష్యత్తులో 10,000 నుంచి 12,000 కిలోమీటర్ల పరిధి పెంపు. దాంతోపాటు ఒకేసారి పలు ఆయుధాలతో విభిన్న లక్ష్యాలతో ధ్వంసం చేసే సత్తా అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి మన ఆయుధాల గురించి చెప్తున్నాను అన్నట్టు. సో దాంతోపాటు సామాజిక అసాంఘిక మాధ్యమం అని చెప్పేసి ఇక్కడ వార్త. ఒక రకంగా సోషల్ మీడియా సింపుల్గా చెప్పాలంటే నియంత్రించాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఉంది. భారత సైనిక విజయానికి వక్రభాష్యం అని చెప్పేసి, విశృంఖల తత్వంతో సమాజంలో అశాంతి అని చెప్పేసి, కుటుంబ బాంధవ్యాల విచ్ఛిన్నానికి అజ్యం, భారతదేశ సమగ్రతకు పెనుముప్పు, కట్టడి చేయాల్సిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిపుణుల సూచనలు అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు మరో విషయం, మన నందిని బంగారం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆసియా అథ్లెటిక్స్ పోటీలో మెరిసిన తెలుగు అమ్మాయి, హెప్టాథ్లాన్లో సత్తా చాటిన సంగారెడ్డి క్రీడాకారిణి, ఎస్సీ గురుకుల విద్యార్థిని ప్రతిభ
సీఎం ప్రశంస అని చెప్పేసి మొత్తానికి గుల్వీర్కు 2వ గోల్డ్ అని చెప్పేసి జై జంప్లో పూజకు స్వర్ణం అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఫస్ట్ టైం పోయినా కానీ గోల్డ్ మెడల్ కొట్టుకొని వచ్చేసింది. మన తెలుగు అమ్మాయినందుకు గర్వించాలి, కంగ్రాచులేషన్ చెప్తాం మనం అందరం. సో దాంతోపాటు రాష్ట్రాలు 2 అయినా తెలుగు సినిమా ఒకటే అని చెప్పేసి ఇక్కడ వార్త. సినీ నటుడు జూరీ మురళీమోహన్ బాలకృష్ణకు ఎన్టీఆర్ అవార్డు, విజయ్ దేవరకొండకు కాంతారావు పురస్కారం, దాంతోపాటు 2013-24 మధ్య సినిమాలకు గద్దర్ అవార్డు. ఒడిశాలో అవినీతి తిమింగలం అధికారులకు దొరకకుండా కిటికీలోంచి నగదు విసిరేశారు విసిరివేత అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన ఔరాలో పోస్ట్ చేశారు ఇక్కడ. సో దానికి సంబంధించింది ఇది మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రిక. ఇవి ఈరోజు పొద్దుగాల వార్తలు. మొత్తానికి ఈరోజు ప్రధాన పత్రికల్లో ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కరూ చూస్తూనే T9 న్యూస్. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.